వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సో ఇవాల్టి మన అంశం చూసుకుంటే తెలంగాణ మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన చామకూర మల్లారెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతంలో తన ఫ్లెక్స్ బ్యానర్లు పెట్టడం ద్వారా పెద్ద వివాదానికి తెరలేపారు. ఈ ఫ్లెక్సీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రధాని నరేంద్ర మోదీలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పొగుడుతూ ఉన్నాయి. ఇక ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చను రేపింది. మల్లారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా? ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయమా లేక రాజకీయ మార్పుకి సంకేతమా? ఈ వివాదం రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాజకీయ ధోరణులు మరియు పవిత్ర స్థలాల్లో రాజకీయ ప్రచారాల గురించిన ప్రశ్నలు లేవెత్తుతున్నాయి. ఇక ఒకవైపు ఇది స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణగా చూడొచ్చు, మరోవైపు ఇది పార్టీ మార్పు లేదా లబ్ధి కోసమేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇవాల్టి మన ఈ డిబేట్లో ఇదే అంశం గురించి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. సో చరణ్ గారు, సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు దీని తర్వాత దర్శనం తర్వాత ఏదైతే మీడియా ఇంటరాక్షన్లో మాట్లాడారో అటు చంద్రబాబు నాయుడిని కానీ ప్రధానిని కానీ ప్రశంసిస్తూ కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇవి రాజకీయ లబ్ధి కోసమేనా లేదు అని అంటే చరణ్ గారు? మేడం, మల్లారెడ్డి గారు ఎప్పుడు కూడా మీరు చూస్తా ఉన్నారు, తన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం కూడా చేసిండు, కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. అదే కాక గతంలో వారు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అలా అని చెప్పి టీడీపీ అయినంత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉనికి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో మనుగడ కొనసాగించలేదు చాలా స్పష్టం. ఎందుకంటే బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కానీ జార్ఖండ్ లో ఆర్జేడీ లేదు, అదేవిధంగా జేడీ లేని పరిస్థితి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కావచ్చు, ఛత్తీస్గఢ్ ఉన్న పార్టీలు మధ్యప్రదేశ్ ఉన్న పార్టీ ఛత్తీస్గఢ్ లేని పరిస్థితి. కాబట్టి హర్యానాలో ఉన్న ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ లో ఉన్న పార్టీలు ఉత్తరప్రదేశ్ ఉన్న పార్టీలు ఉత్తరాఖండ్ లో లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో మనుగడ కొనసాగడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఢిల్లీలో, రెండు ఏదైతే ఉందో పంజాబ్ లో మాత్రమే మనుగడ కొనసాగిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా కనుమరుగైపోయిన మాట వాస్తవం. ఎందుకంటే ఒకనాడు తెలుగుదేశం పార్టి తెలంగాణ ప్రాంతంలో క్రియాశీలకంగా పనిచేసిన మాట వాస్తవం, క్రియాశీలకంగా ఉన్న మాట వాస్తవం. ఆ పార్టీలో చాలా మంది నాయకులు ఉండే. కానీ 2018 కావచ్చు, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 2 ఎమ్మెల్యే స్థానాలు మాత్రం గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే 2014లో దాదాపు 14 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. దాదాపు ఇద్దరు తప్ప అందరూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. తర్వాత మల్లారెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ చేరి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి అయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత 2023కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మనుగడ కొనసాగిన అంత ఈజీ కాదు. అదే కాకుండా జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కలిసి పోటీ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసారు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా పోటీ చేసినా కూడా కనీసం జనసేనకు డిపాజిట్ రాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి జనసేన అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్ సిపి అయినా తెలంగాణ రాష్ట్రంలో మనుగడ కొనసాగించడం అంత ఈజీ కాదు. తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ విడిపోయినాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అనేది రెండు రాష్ట్రాల్లో అంత ఈజీగా అంటే మనుగడ కొనసాగించే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ మనం చూసిన ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అదే కాకుండా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ఉన్న పార్టీలు ఛత్తీస్గఢ్ లేవు, అదే ఉత్తరప్రదేశ్ ఉన్న పార్టీ ఉత్తరాఖండ్ లేవు, అదే కాకుండా జార్ఖండ్ బీహార్ ఉన్న పార్టీలు జార్ఖండ్ లేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో కనీసం రాష్ట్ర అధ్యక్షుడు వేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా తెలుగుదేశం నుంచి పోటీ చేయడానికి 2023లో పోటీ చేయని పరిస్థితిలో అదేవిధంగా టీడీపీ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనగడ కొనసాగించలేదని చాలా స్పష్టం. చరణ్ గారు, ఇప్పుడు మనతో పాటు ఇదే డిబేట్ లో పాల్గొంటున్నారు పిఎన్ మూర్తి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మూర్తి గారు, మీరు చెప్పండి, మామూలుగా ఇప్పుడు టీడీపీలో చేరిక అనేది ఊహాగానాలు నిజమేనా లేదంటే ఇది కేవలం ప్రచార ఉపాయమా? ఇప్పుడు మల్లారెడ్డి గారి యొక్క రాజకీయ విధానాలు, రాజకీయ ప్రచారాలు ఇవన్నీ కనుక చూస్తే ఆయన జనాన్ని గందరగోళపరచడంలో దిట్ట అని అనిపిస్తుంది మనకి. మన కవిత మీద యాక్షన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంతే, అదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకున్నాను,
నేను హోమ్ మినిస్టర్ కూడా అవుతాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక దశలో కాంగ్రెస్ లోకి రావడానికి కూడా ప్రయత్నం చేశాడు. అంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎక్కడ చేరాలన్నా ముందు రాజకీయంగా కూడా ఆయన ఆస్తిపాస్తుల్ని పరిరక్షించుకోవడానికి సరైన వేదిక, ఏదైనా రాజకీయ వేదిక ఉందా అని చెప్పి పరిశీలించినప్పుడు ఇప్పుడు అధికార పక్షంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నిరాకరించింది కాబట్టి ఆయన ముందున్న ఆప్షన్ బీజేపీ అమ్మ. ఓకే. బీఆర్ఎస్ లో ఇప్పుడు తాను ఉంటూ తన ఆస్తుల్ని రక్షించుకోవడం ఒక కష్టసాధ్యమైందే. ఓ పక్కన హైడ్రా ఇప్పటికే ఆయన యొక్క చెరువులో కట్టిన ఆయన యొక్క విద్యాలయాలు వాటికి సంబంధించి హైడ్రా ముందు ఉంది. ఎంఐఎం ముందు కూడా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఆయన కట్టడాలు కూడా అక్కడ ఉన్నాయి. హైడ్రా రంగనాథన్ గారు ఆయన ఏమన్నాడు, ఇవి ఇప్పుడు కొలగొడితే విద్యా ఈ ఈ సంవత్సరం దెబ్బతింటుంది, అందుకని ఈ రెండింటి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఒకసారి రాజకీయ పరిశీలన కనుక చేస్తే తెలంగాణలో ఆయన ఏ రాజకీయ పార్టీనైనా తల భుజాలను వేసుకొని ముందుకు తీసుకెళ్ళలేడు. నడుస్తున్న రాజకీయాల్లో ఆయన తన సీట్ను పదిలం చేసుకోవాలి, రాజకీయాలు ఏ వైపు కొనసాగితే అటువైపు వెళ్ళాలనే వైపే చూస్తాడు తప్ప ఆనాడు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ అనే ఒక ఊపు, తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ఏర్పడి ఇవన్నీ చూసుకునే ఆయన అటువైపు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు నా అంచనా ఏంటంటే ఇక్కడ తెలుగుదేశాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయడం లేదా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కన్నా కూడా ఆయనకున్న ఆప్షన్ బీఆర్ఎస్ లో నుంచి బీజేపీకి వెళ్ళే ఆప్షనే నాకు ఎక్కువ కనపడతా ఉన్నది. ఎందుకంటే బీజేపీ వైపు కనుక వెళ్తే తన ఆస్తుల్ని పరిరక్షించుకోవచ్చు అనేది మనం ఉభయ రాష్ట్రాల్లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎవరి మీద అయితే కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయో, సిబిఐ కానీ ఈడీ యొక్క కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బీజేపీ తన వైపు తిప్పుకున్నది. అందుకని ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కన్నా కూడా కాంగ్రెస్ కి ది అంటే దిగా ఈ రోజుని ఇక్కడ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయి. ఎలాగా చంద్రబాబు నాయుడు మిత్ర పార్టీ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆ వైపుగా తిరుపతిలో మాట్లాడిన విధానం ఇవన్నీ చూస్తే అంటే తెలంగాణలో ఏమీ జరగటం లేదు అభివృద్ధి. ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ఇంతకు ముందు తెలంగాణ వాళ్ళ భూముల్ని ఆంధ్ర వాళ్ళు వచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది పండుతుంది, ఇప్పుడు ఎక్కడ పోతున్నారు అని చెప్పి ఆ వైపుగా బీజేపీ వైపు వెళ్ళి అడుగులు వేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి తప్ప ఆయన ప్రస్తుతానికి తెలుగుదేశాన్ని మాత్రం తెలంగాణలో చేరి ధైర్యం చేయడు. ఆయన ఆ రకమైన ఆయన కాదు. ప్రధానం ఆయన ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి ఏ రాజకీయ వేదిక కరెక్ట్ గా ఉంటది, ఏ రాజకీయ వేదికలో వెళ్తే తాను ఆస్తుల్ని పరిరక్షించుకోగలుగుతాడు అనే వైపుగానే చూస్తాడు తప్ప తానుగా భుజాన్ని వేసుకుని ఏ రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేడు అనేది ఆయన యొక్క విధానం చూస్తే అర్థమవుతుంది. ఓకే అండి, ఈ డిబేట్లో మనతో పాటు డాక్టర్ సత్య, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, వారు కూడా రెడీగా ఉన్నారండి. సో సత్య గారు నమస్తే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఏదైతే నడుస్తోందో, సో మల్లారెడ్డి గారు ఈ వ్యాఖ్యానించడం అనేది, సో ఇతర రాష్ట్ర రాజకీయవేత్తలు అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి వ్యాఖ్యానించడం సరైందేనా, లేదా ఇది రాష్ట్ర సరిహద్దుల దాంట్లో జోక్యం చేసుకున్నట్టా? మేడం, ఎవరు రాజకీయ నాయకులు అంటేనే అన్ని విషయాలు మాట్లాడతారు. పర్టికులర్ గా ఈ ప్రాంతానికి సంబంధించి మాట్లాడడం, ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడకూడదు అనడానికి అయితే ఏం లేదు. కాకపోతే ఇందాక అంటే బ్రదర్ కానీ లేకపోతే వాళ్ళు కానీ మాట్లాడేది నేను కొంచెం మిస్ అయ్యాను. వాస్తవంగా తెలంగాణకు సంబంధించి మాట్లాడిన దాంట్లో ఇక్కడ అభివృద్ధి అనేది కంప్లీట్ గా లేదు అనేది స్పష్టం. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ పొట్టను కొట్టి ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకున్నటువంటి పేదవాళ్ళకి అలా గూడు లేకుండా చేశారు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పింది. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఎవరికైతే గృహం లేదో వాళ్ళకు ఆ గృహాలను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకునే స్థితిలో ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు
ఉన్న ఇల్లును కూలగొట్టినటువంటి పరిస్థితి. చాలా భిన్నం, అన్నీ అంతే. ఒక హైడ్రా పేరుతో వచ్చినటువంటి నష్టమే కాదు, మీరు ఇవాళ గురుకుల విద్యా విధానాన్ని చూసుకుంటే గురుకులాల్లో ఉన్న పిల్లలు ఇవాళ ఫుడ్ పాయిజన్ అయిపోయి ఎలకల గొరికి ఈ రోజుకి 110 మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకు ఫస్ట్ రోజు జీతాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్. ఇవాళ ఉద్యోగస్తులకు జీతాలు రాకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. లేదా ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా అనేక సందర్భాలు, అంటే అనేక హామీలు ఇచ్చారు. హామీలు నిలబెట్టుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించినటువంటి, సరే ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకవైపు అయితే, రాష్ట్రం 10 ఏళ్లలో ఎంతైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి నిరోధకమైనటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులకు సంబంధించిన దాంట్లో లేవనెత్తు ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి కావచ్చు, ఆ అంశాలు కావచ్చు మాట్లాడితే మల్లారెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు. అయితే ఫ్లెక్సీలు అక్కడ ఏర్పడినంత మాత్రంలోనే మల్లారెడ్డి గారికి మంచి భవిష్యత్తు వచ్చింది, మంచి రోజులు వచ్చాయి, మల్లారెడ్డి గారు టీడీపీకి పోతారు. ఇక్కడ టీడీపీ ఏదైతే భూస్థాపితం అయ్యిందో, టీడీపీ భూస్థాపితం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, తెలంగాణకు సంబంధించి వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో 2 కళ్ళ సిద్ధాంతం పాటించడం, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం లేకపోవడము, తెలంగాణ ఉద్యమకారుల మీద ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టడం అనేదే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. అయితే నేనేమంటున్నా, ఈ డిబేటు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పొరపాటు పడ్డారేమో నాకు అనిపిస్తుంది. మీరు పెట్టాల్సిన డిబేటు 3-4 వారాలుగా రేవంత్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ టీడీపీ భూస్థాపితం అయిపోయింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి, ప్రాంతీయ పార్టీలకు అవకాశాలు వచ్చాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు అని అంటే, రేవంత్ రెడ్డి గారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి పెట్టి ఈ డిబేట్ పెట్టి ఉంటే బాగుండేదేమో. సత్య గారు మీరన్నట్టు ఇప్పుడు అప్పుడు కూడా రేవంత్ రెడ్డి లోకేష్ తో మాట్లాడారు అని చర్చ తీసుకొచ్చింది మీ బీఆర్ఎస్ నాయకులే. మరి ఇప్పుడు మీరు అదే బీఆర్ఎస్ నాయకులుగా ఉంటూ మీరు మల్లారెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే మాత్రం టీడీపీతో మాట్లాడారు మల్లారెడ్డి గారు అంటుంటే మీకు అనుకూలంగా దీన్ని మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు అనుకూలంగా మాట్లాడట్లేదు మేడం. నేను ఇప్పుడు రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఇవే మాట్లాడాలి, ఇవే మాట్లాడకూడదు అనేది గీటురా ఏమి ఉండదు అని చెప్పేసి అంటున్నా. నేను మల్లన్న గారు ఏం మాట్లాడారో నేను వీడియో వినలేదు. మన మిత్రులు ఆయన ఏం మాట్లాడారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పొగడ్డం కానీ, మోడీ ప్రభుత్వం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి పొగడ్డం, ప్రశంసల వర్షం కురిపించారు. సో మీరు వినలేదు అని అంటున్నారు కదా. సో అదే ప్రశంసల వర్షం కురిపించడం అనేది ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచినట్టే కదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచినంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలను ఎందుకు ప్రస్తావించకూడదు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ఏం లేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ విషయాలు మాట్లాడితే నిజంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, ఆ పార్టీలో ఉండి మాట్లాడేంటి అని చెప్పేసి మాట్లాడొచ్చు. మల్లారెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, టీడీపీకి సంబంధం లేని వ్యక్తి అయితే కాదు కదా. అంత మాత్రంలో టీడీపీలోకి పోతాడు, టీడీపీ ఇక్కడ అధ్యక్షుడిగా మల్లారెడ్డి గారిని పెడుతుంది, అదే విధంగా మల్లన్న గారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి మీరు దాన్ని ఓన్ చేసుకోవడం కూడా సరైంది కదని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో మీ ప్రకారంగా ఆ వార్తలో వాస్తవం లేదంటారు, అంతేనా? ఏ విషయంలో? సో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో కానీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీని స్థాపించడానికి మళ్ళీ పునర్నిర్మించడం, టీడీపీలోకి మళ్ళీ మల్లారెడ్డి గారు వెళ్తారు అనేది అవాస్తవం అని మీరు అంటారు, అదేనా? ఎగ్జాక్ట్ గా, ఖచ్చితంగా అది అవాస్తవము. తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్జీవం పోసుకుంటుంది అని ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రోజులు రావు. టీడీపీ కంప్లీట్ గా భూస్థాపితం అయిపోయింది. మల్లారెడ్డి గారే కాదు ఇంకెవరు కూడా ఆ వైపుగా ఆలోచించరు. అయితే అట్లాంటి ఆశలు, ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రభుత్వ చీఫ్, అతనికి ఆలోచనలు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే గత 3-4 వారాలుగా పదే టీడీపీ గురించి అక్కడక్కడ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
ఎందుకు మాట్లాడుతున్నారంటే అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు కావచ్చు, అధినాయకత్వానికి అట్లాగే రేవంత్ రెడ్డి గారికి చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడ ప్రజల్లో కూడా కాంగ్రెస్ కంప్లీట్ గా చులకనైనటువంటి పరిస్థితి. మోడీకి దోస్తానుగా ఉన్నాడు కాబట్టి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు, కానీ మల్లారెడ్డి గారికి లేవు అని చెప్పేసి నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నా. ఓకే, పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం కరెక్ట్ కాదా? పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం కరెక్ట్ కాదా? దాన్ని మెరుగుపరుచుకోవడం అనుకోవచ్చు కదా. తప్పేం కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా సార్లు అన్నారు, నాకు లోకేష్ గారికి మంచి మిత్రత ఉంది, నాకు పవన్ కళ్యాణ్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మానవ సంబంధాలు వేరు మేడం, రాజకీయాలు వేరు. మల్లారెడ్డి గారికి టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో దోస్తాను ఉండొచ్చు, మోడీ గారితో దోస్తాను ఉండొచ్చు, తప్పు కాదు, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడితే ఖచ్చితంగా రాజకీయాలకు లింక్ అయి ఉంటాయి ఆయన చేసే పనులు ఏవైనా సరే. ఒక మంత్రిగా ఉండి మోడీ గారిని ఆహ్వానించి మోడీ గారిని బడే బై అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పోయి మోడీ గారిని కలుస్తున్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఉంది అని చెప్పేసి అంటున్నాను. ఓకే, అటువంటివి బీఆర్ఎస్ లో కూడా ఉన్నాయి, కేసీఆర్ కూడా అలాంటివి చాలా చేశారు. సరే ఓకే అండి, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, ఈ ఫ్లెక్సీల వివాదం రాజకీయ పార్టీల మధ్య పోటీని పెంచుతుందా లేదా ఇది తాత్కాలిక హైప్ మాత్రమేనా? ఒక పార్టీ తీసుకోవాలని చెప్పేసి తను కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీ అలజడి క్రియేట్ చేస్తే టీడీపీ ఎందుకు మా పార్టీ రా అని చెప్పి భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇంకేదైనా పార్టీ పిలవాలని చెప్పేసి మల్లారెడ్డి గారు అట్లా భావిస్తున్నా కనపడతా ఉంది. మల్లారెడ్డి గారి మాటలకు శాంతిటీ ఉంటే మల్లారెడ్డి గారు టీడీపీ నుంచే బీఆర్ఎస్ పార్టీ పోయిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేసిండు. కాబట్టి మల్లారెడ్డి గారి మాటలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో టీడీపీ వచ్చి మళ్ళీ పునర్జీవించే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ ఏదో పునర్వైభవం వస్తే చెప్పే ప్రయత్నం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యంగా. ఎందుకంటే ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇలాగని మనం మాట్లాడుకున్నాం. జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో ఆ రాష్ట్రాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ కూడా 2 రాష్ట్రాలు మనకు కొనసాగించిన పరిస్థితి మనం చూడలేం. అదే కాకుండా తర్వాత టీడీపీ మొత్తం కొలాప్స్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన 23 ఎలక్షన్ పోటీ చేయలేని పరిస్థితి. అదే కాకుండా ఎప్పుడు కూడా తెలుగు ప్రైడ్ మీద ఎలక్షన్లు పోయేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి తెలుగు అభ్యర్థి ఉపరాష్ట్రపతి పెడితే కనీసం మద్దతు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కొట్టుబిట్టు ఆడుతా ఉన్నాడు. ఆ రాష్ట్రంలోనే వారు ఏం చేయలేని పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ పోటీ చేసేది లేదు. అదే కాకుండా ఆ పార్టీలో కూడా ఎవరు వెళ్ళినా కూడా పెద్ద ప్రయాణం అయితే ఉండదని చెప్పేసి మేము భావిస్తాం. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, 417 హామీలు ఇస్తే ఇప్పుడు 200 హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ గారు. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం 2 అసెంబ్లీ కంటే. ప్రతిపక్ష నాయకుడు ఏమో అసెంబ్లీ రాగడు, అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పడిచే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి మేము కూడా. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మిల్లు ఇచ్చింది. అదే కాకుండా మీరు చెప్పినట్టు ఈ టాపిక్ గురించి మరొక డిబేట్ పెట్టుకుందాం. సో ఓకే, పిఎన్ మూర్తి గారు మీరు చెప్పండి, మల్లారెడ్డి టీడీపీలో చేరిక అనేది ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకవేళ తెలంగాణలో జాయిన్ అయితే తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆయన ఇక్కడ తెలుగుదేశంలో చేరతారు అని ఆ వ్యాఖ్యానాలను బట్టి మనం అంచనాకి రాలేము. ఆయన ఏది మాట్లాడినా రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేస్తాడు. తన యొక్క ప్రాపగాండా తప్ప అది ఇంకా వేరేవి కాదు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని నిందించలేడు కదా. ఇక్కడ రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కావాల్సిన వ్యాఖ్యానాలు అందులో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే. బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ కవిత పెట్టిన ఇంటి పోరు ఇంత అంతా కాదు. అందుకని కవిత ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడింది. ఆవిడ మాట్లాడిన సందర్భంగా ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడుతున్నది. హరీష్ రావు బీఆర్ఎస్ ఉద్యమంలో, అంటే ఆనాడు టీఆర్ఎస్ కానీ ఈనాడు బీఆర్ఎస్ కానీ, ఆయన ఒక సెకండ్ స్థాయిలో, 2వ స్థాయిలో ఉన్నాడు ఆయన ఆ పార్టీని నిలబెట్టడంలో. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళ బిడ్డ కవిత ఏ మేరకు బీఆర్ఎస్ ని చీల్చగలుగుతుంది అనే దాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఆఫ్టర్ స్థానిక ఎన్నికలు అంటూ జరిగిన తర్వాత, స్థానిక ఎన్నికల తర్వాత రాజకీయాలు ఒక స్థితికి వస్తాయి. ఆ స్థితికి వచ్చిన సందర్భంలో తన ఆస్తుల్ని కాపాడగలిగే రాజకీయ పార్టీ ఏది ఉంటుంది అనే వైపుగానే ఆయన ఆలోచన ఉంటుంది. నా అంచనా మాత్రం ఊరిని అక్కడ వెళ్ళి తెలుగుదేశాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తూనే ఆయన నేషనల్ హైవేగా ఉన్న మోడీ వైపు కూడా చాలా ప్రశంసలు కురిపించాడు.
ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది, లేదా చాలా మంది ప్రజలు అనుకుంటున్నది బీఆర్ఎస్ బీజేపీకి పెద్దగా తేడా లేదు, వాళ్ళంతా కూడా ఒకటే అనే నెరేషన్ ఏదైతే ఉందో ఆ నెరేషన్ కి ఈయనకి ఉపయోగపడుతుంది. రేపు కనుక బీఆర్ఎస్ లో చీలిక ఇంకొంచెం పెద్దగా కనుక ఏర్పడితే ఆయన చూపులన్నీ కూడా బీజేపీ వైపే ఉంటాయి. తెలుగుదేశాన్ని మాత్రం ఇక్కడ ఆయన భుజాన్ని వేసుకుని ముందుకు తీసుకెళ్లే ఆ ధైర్యం చేయడం అని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అనేది బలపడుతున్న ఈ సమయంలో సో టీడీపీ నుంచి సో గట్టి పోటీగా మల్లారెడ్డిని దింపుతున్నారు. సో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి, పార్టీ ఉనికిని కాపాడడానికి చంద్రబాబే ఇలా చేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. మరి దీని గురించి అంటే ఇప్పుడు జరుగుతున్న వాటిని వాళ్ళ యొక్క ప్రయోజనాల రీత్యా కొన్ని కోణాలు ఆవిష్కరిస్తారు. వాటన్నిటినీ మనం జరగబోతోంది అని చెప్పి మనం భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మల్లారెడ్డి గారికి కావాల్సింది ఏంటమ్మా? అధికారంలో ఉండాలి. అధికారంలో ఉంటేనే ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో 500 ఎకరాల్లో మల్లారెడ్డి సంస్థలు ఉన్నాయి. 500 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందులో పట్టా భూములు ఉన్నాయి, కొన్నేమో అసైన్డ్ భూములు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన డాక్యుమెంట్స్ తో సహా ప్రెస్ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎందుకని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఆయన మీద పెట్టిన ఎలిగేషన్స్, సాక్ష్యాభూతంగా ఉన్న డాక్యుమెంట్స్ ని ఈ రోజు ఎందుకు ఎక్స్పెడిట్ చేయట్లేదనే ఒక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఈనాడు రాజకీయాలన్నీ కూడా ధనదాహం, ఆస్తులు కాపాడుకోవడం ఆ వైపుగానే ఉన్నాయి తప్ప నిజంగా ప్రజల సేవ చేయాలనే వైపుగా చాలా పార్టీలు లేవనే చెప్పచ్చు. కాబట్టి ఆ ఎత్తుగడల్లో మల్లారెడ్డి గారు ఎటువైపు ఉంటే తనకి ప్రయోజనము అనే వైపుగానే ఆ కోణాన్నే నేను ఆవిష్కరిస్తున్నాను. మిగతావన్నీ మామూలుగా నెరేషన్స్ జరుగుతూ ఉంటాయి, పొలిటికల్ నెరేషన్స్ అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఓకే సత్య గారు, సో ఇప్పుడు పరిస్థితే కాకుండా గతంలో కూడా చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా ఈ మల్లారెడ్డి గారు సానుకూలంగానే స్పందించడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు చూసుకోకూడదు మల్లారెడ్డి గారు టీడీపీలో మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉందని? మేడం ఇక్కడ ఇప్పుడు నాట్ ఓన్లీ మల్లారెడ్డి గారండి, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు మాట్లాడారు. అట్లాగే బోధన్ నియోజకవర్గం షకీల్ గారు మాట్లాడారు. చాలా మంది మాట్లాడారు. అంటే పొలిటికల్ గా ఒక అంశాన్ని ఖండించే దాంట్లో ఖండించవచ్చు, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించి ఆయా ప్రాంతాల వాళ్ళు కొంతమంది ఉద్యమం చేసి అంటే నిరసనలు చేసినప్పుడు కూడా వీళ్ళు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే పాల్గొన్నంత మాత్రంలో మరి వాళ్ళెవరు దాదాపు చాలా కాలం నడిచింది. అది బిఫోర్ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్స్ నుంచి ఈ రోజు వరకు దాదాపు 2.5 years అవుతుంది. మరి ఏ ఒక్కరు టీడీపీలో చేరలేదే. అందుకే నేను అంటున్నా, అంశాలను బట్టి మనము వాళ్ళకి అది రంగు అద్దకూడదు అని చెప్పేసి అంటున్నా. మల్లారెడ్డి గారు కూడా ఇప్పుడు మీరే అన్నారు కదా, అది ఎలక్షన్స్ ముందు అని. సో ఎలక్షన్స్ లోనే పోటీ చేయాలని పోటీనే విరమించుకుని వెళ్ళిపోయారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత చూసుకుందాం అనుకుని ఉండొచ్చు కదా. లేదు మేడం, నేను అన్నది అంశం అది కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మల్లారెడ్డి గారు మాట్లాడారు కదా అని అన్నారు. మల్లారెడ్డి గారే కాదు, టీడీపీ నుంచి వచ్చినటువంటి చాలా మంది మాట్లాడారు. మాట్లాడినంత మాత్రంలో వాళ్ళు టీడీపీని జెండాను మోస్తారని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. అది సానుభూతిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి అంశానికి సంబంధించి మాట్లాడిండొచ్చు. అది వేరు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా అయ్యి అసలు ఏ మాత్రము స్పేస్ లేని దగ్గర తెలంగాణలో మొత్తము పార్టీనే బీఆర్ఎస్ లో మెర్జ్ చేశారు. వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి మెర్జ్ చేయడం జరిగింది. వీళ్ళు సింగిల్ గా రావడం ఒకెత్త అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా వచ్చి బీఆర్ఎస్ లో మెర్జ్ చేశారు పార్టీని. అసలు ఇక్కడ కంప్లీట్ గా ఒక 10 ఏళ్ల నుంచి టీడీపీ లేని పరిస్థితి. సో ఈ సందర్భంలో మల్లారెడ్డి గారు మళ్ళీ అధ్యక్షులు అవుతారు, మళ్ళీ టీడీపీని ఇక్కడ స్టార్ట్ చేస్తారు అని ఈ ఫ్లెక్సీల ద్వారా ఈ యొక్క అంశం ద్వారా ఆలోచించడం అనేది సరైంది కాదు. అట్లాంటి ఆలోచనలు మల్లారెడ్డి గారు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఆ ప్లేస్ అయితే తెలంగాణలో టీడీపీకి లేదనేది నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఓకే, దాన్ని వదిలేద్దాం. మీరు ఫ్లెక్సీల గురించి అన్నారు కాబట్టి సో తిరుపతి వంటి పవిత్ర స్థలాల్లో ఇక రాజకీయ ఫ్లెక్సీలు అనుమతించాలా లేదా నిషేధించాలా మీ ప్రకారం? ఏ పవిత్ర ప్రాంతాల్లో అయినా సరే దానికి సంబంధించింది కొన్ని రూల్స్ ఉంటాయి మేడం. ఖచ్చితంగా
దాన్ని వ్యతిరేకించాల్సిన అంశమే. తిరుపతిలో ఎప్పుడూ లేని ఇవాళ కొత్తగా ఫ్లెక్సీలు వెల్చడం, అది అసలు ఎవరు ఇచ్చారు ఆ పర్మిషన్? ఒకవేళ అవి వెలిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ బోర్డు ఉంటుంది, టీటీడీ బోర్డు ఉంటుంది, ప్లస్ అక్కడికి సంబంధించినటువంటి మున్సిపల్ లేకపోతే కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు, దాన్ని తొలగించాల్సిన అంశం అది. అట్లాంటివి ఏ పవిత్ర స్థలాల్లో అయినా సరే, అక్కడైనా కావచ్చు, ఇక్కడ శ్రీశైలమైనా మన శ్రీశైలం కావచ్చు, మన దగ్గరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే దాన్ని నిషేధిస్తారు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇది ప్రత్యక్షంగా చూసుకుంటే ఇది రాజకీయ లబ్ధి కోసమేనా? అది ఎవరు పెట్టినా మనకు తెలియదు కదా మేడం. ఓకే, ఇప్పుడు మల్లారెడ్డి గారే పెట్టించుకుంటే Yes, yes. ఒక రకమైనటువంటి చర్చ చేయొచ్చు, లేదా టీడీపీ వాళ్ళే కావాలని మల్లారెడ్డి గారికి ఇలా చేసి, అంటే జనరల్ గా టీడీపీ అట్లనే ఉంటది మేడం. ఒక Okay. చర్చ లేవనెత్తుతారు, దాని మీద చర్చిస్తారు, పాజిటివ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటారు, నెగిటివ్ అయింది అనుకోండి మళ్ళీ వాళ్ళే దుమ్మెత్తిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో నేను చాలా రోజులుగా ఉన్నా కాబట్టి Okay. ఆ అంశాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి అనవసరంగా మల్లారెడ్డి గారికి దీన్ని ఆపాదించొద్దని చెప్పేసి అంటున్నా నేను. ఆయన ఏదో ప్రశాంతంగా దేవుని దర్శించుకోవడానికి పోతే, ఆ దేవుడి దర్శనం తర్వాత వచ్చేస్తుంటే మళ్ళీ దీనికి ఇంకొక రకమైనటువంటి రాజకీయ రంగు పులిపి ఇబ్బంది పెట్టడం అయితే సరైంది కాదు. సరే, మీకు అట్లాంటిది మల్లారెడ్డి గారు కూడా నేనేమంటున్నానంటే, నేను మేడం, దేవుడి దర్శనానికి వచ్చాను, నాకు రాజకీయం గురించి ఏమి అడగొద్దు అని అడుగుంటే అయిపోయేదేమో. సో ఓకే, పిఎన్ మూర్తి గారు మీరు చెప్పండి. సో తిరుపతి ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నట్లే రాజకీయ ఫ్లెక్సీలు అనుమతించాలా నిషేధించాలా తిరుపతి లాంటి పవిత్ర స్థలాల్లో? నిషేధమే ఉందమ్మా, అక్కడ అనుమతించద్దు. ఈవెన్ రాజకీయాలు కూడా మాట్లాడద్దు. ఇంతకుముందు గతంలో రోజా గారు కూడా అక్కడ మాట్లాడారు, ఓకే, అప్పుడు కూడా ఈ విమర్శలు వచ్చినాయి. అందుకని ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తి తత్వం తప్ప ఇక రాజకీయ తత్వాలు అక్కడ పెట్టడం అంటే, భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు మతాలు కలగాపలగం చేసి ఏలుతున్న కొంతమంది ప్రభువులు వచ్చిన దగ్గర నుంచి ఈ జాడ్యం పెరుగుతూ ఉన్నది. కాబట్టి రాజకీయాల్లో మత జోక్యం ఉండకూడదు. మతాలు సంబంధించిన దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, అక్కడ మనం ఈ రాజకీయమైన ప్రచారాలు చేయడానికి వీల్లేదు. మీరన్నట్టు మల్లారెడ్డి గారు నిజాయితీగా మాట్లాడాల్సింది ఆ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పొగడడం కానీ, లేకపోతే ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోడీ గారిని ప్రశంసించడం కానీ, అక్కడ చాలా నీట్ గా ఆయన హోందాగా వ్యవహరించాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను, కింద దిగువ తిరుపతికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. ఆ తిరుమలలో ఆ విధంగా చేయడం మాత్రం సరైనది కాదు. ఆయన ఏంటంటే మీడియాలో తాను ఫోకస్ కావాలని చూసుకుంటూ ఉంటాడు. ఆ రకంగా రాజకీయాన్ని మీడియా ద్వారా తన యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు అనేది చెప్పచ్చు. కాబట్టి ఇది మాత్రం సరైనది కాదు. ఏ పార్టీ అయినా సత్యవతి గారు చెప్పినట్టుగా ఈ పవిత్ర స్థలాల్లో రాజకీయ ప్రచారాలు కానీ, రాజకీయ ఉపన్యాసాలు కానీ, రాజకీయ ప్రశంసలు కానీ చేయడానికి వీల్లేదు అనేది నాది కూడా అభిప్రాయం. ఎస్, థ్యాంక్ యూ పిఎన్ మూర్తి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు, ఈ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. సో ఇంకా చూడాలి. సో సత్య గారు థ్యాంక్ యూ అండి. సో ఈ డిబేట్లో పాల్గొన్నారు, మీ అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు థ్యాంక్ యూ. సో మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. సో చూశారు కదా, మొత్తానికి మల్లారెడ్డి గారు టీడీపీలో చేరుతారా లేదా అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.